భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పాత పాల్వంచలో సిరాజ్ మహమ్మద్ అతని బావ జిలానీ మధ్య వివాదం చెలరేగింది. సిరాజ్ మహమ్మద్ పై జిలానీ ఎయిర్ గన్ తో 3 సార్లు కాల్పులు జరిపాడు. కాల్పులో జిలానీకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతని ఆసుపత్రికి తరలించారు. జిలానీ రోజు మద్యం సేవించి తన అక్కను వేధింపులకు గురి చేస్తున్నాడు. నచ్చజెప్పినా వినకపోవడంతో సిరాజ్ మహమ్మద్ తన అక్కను ఇంటికి తీసుకువెళ్లాడు. కోపం పెంచుకున్న జిలానీ మరో ఇద్దరితో కలిసి సిరాజ్ పై దాడికి యత్నించాడు. ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేశాడు. కాల్పులో గాయాల పాలైన సిరాజ్ మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నా పేరు సిరాజ్ అహ్మద్, పాత పాల్వంచ. మా బావ కాకరవాయి గ్రామం, తిరుమలపాలెం మండలం. మా అక్కని ఆ ఊరు ఇచ్చినాం. అయితే ఒకే రోజు తాగొచ్చి కొడతాండు, చికాకు చేస్తాడని మొన్న మా అక్కని మా పాత పాల్వంచకి తీసుకొచ్చేసినాం. తీసుకొస్తే నిన్న అర్ధరాత్రి 2:30 అప్పుడు ఆయన స్నేహితుని తీసుకొచ్చి మా ఇంటిపై దాడి చేసిండు. ఇది చంపబోయిండు. అది ప్రాణభయంతో వెళ్తా ఉంటే ఎయిర్ గన్ తో నన్ను కాల్చిండు. మోకాలికి దిగింది బుల్లెట్. అయితే స్టేషన్ లో పోయి ఫిర్యాదు చేశాను. స్టేషన్ వాళ్ళు నాది ఫిర్యాదు తీసుకున్నారు. ఈ రోజు అది బుల్లెట్ ఉంది మోకాల్లో, ఆపరేషన్ చేస్తున్నారు. ఈ రోజు నా బావ వల్ల జిలాని వల్ల నాకు ప్రాణహాని ఉంది. కావున నాకు మా బావ నుంచి నా కుటుంబానికి రక్షించండి.